మాది అత్తమూరు గ్రామం అండి. ఈ అత్తమూరు గ్రామానికి నేను ఎంపీటీసీగా బాధ్యతలు వహిస్తున్నాను. ఇక్కడ ఒక 45 మంది స్టూడెంట్స్, అంటే ఇంతకుముందు 60 మంది దాకా ఉండేవారు. కాకపోతే వచ్చి ఇక్కడ ఏ విధమైన గవర్నమెంట్ విద్యా బిల్డింగ్స్ ఏమీ ఇక్కడ లేకపోవడం వల్ల, స్కూల్ లేకపోవడం వల్ల అందులో కొంతమంది ప్రైవేటు స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా 45 మంది ఇక్కడ మిగిలిరండి ఈ స్కూల్లో. ఇప్పుడు వీళ్ళకి కనీస వసతులు కూడా ఏమీ లేవని చెప్పి మేము ఒక గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ కట్టించాలని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాము. దానికి సంబంధించి మీ గ్రామంలో ఎక్కడన్నా స్థలం చూపించండి, ఇది చేయమన్నారు. స్థలం 20 సెంట్లు ప్లేగ్రౌండ్ విత్ స్కూల్ కట్టేలాగా 20 సెంట్లు స్థలాన్ని కూడా మేము ఈ విద్యా దీనికి రాసివ్వడం జరిగింది. ఏర్పాటు అయితే చేసాము. తర్వాత వచ్చి మండల పరిషత్తులో వచ్చి తీర్మానం చేయించమన్నారు, అది కూడా చేసాం. చలాన్ కట్టించమన్నారు, అది కూడా కట్టాం. మొత్తాన్ని కట్టి వాళ్ళు అడిగిన అన్నిటికీ కూడా వచ్చి మేము చేసి ఈ రోజుని అది పైకి పంపించడం జరిగింది. కానీ అధికారులు పైన ఏ విధమైన ఇప్పటి వరకు కూడా ఈ స్కూలు, ఈ 45 మంది పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ రోజున మేము గ్రామస్తులము, పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరం కలిసి ఈ రోజున ఇక్కడ ధర్నా చేయడం జరిగిందండి. ఇది ఎందుకు చేసామంటే, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అసలు ఆ ఫైల్ ఎక్కడ ఆగింది, అన్నీ మేము సబ్మిట్ చేసినా కూడా అది ఎందుకు గ్రాంట్ అవ్వలేదు, ఇప్పటివరకు ఎందుకు బిల్డింగ్ కట్టడానికి సంబంధించిన రికగ్నేషన్ ఎందుకు రాలేదని చెప్పి మాకు ఆందోళనగా ఉంది. సిబిసిఎన్సి స్కూలు చైర్మన్గా పనిచేస్తున్నానండి. చాలా కాలంగా సిబిసిఎన్సి ప్రాథమిక పాఠశాలగా ఉంది. అయితే ఇది సంస్థ వాళ్ళు పట్టించుకోకపోవడం కారణాన సరైన వసతులు లేక పిల్లలకి ఇబ్బందులు పడుతున్నారని గవర్నమెంట్ స్కూల్ మాకు కావాలని చాలాసార్లు ఫిర్యాదు చేసి అప్లికేషన్స్ పెట్టామండి. అయితే ఇప్పటివరకు ఏం సమాధానం చెప్పలా. అయితే మధ్య మరి స్పందన కార్యక్రమంలో కూడా పెట్టినప్పుడు గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు పూజ తీసుకున్న మేరకు ఇప్పుడు దాన్ని 20 సెంట్ల స్థలం దానికి మంజూరు చేస్తారని అత్తమూరు గ్రామంలో విషయంలో బాధ్యత తీసుకుని ప్రభుత్వం వారు దాన్ని పట్టించుకుని మా గవర్నమెంట్ స్కూల్ కావాలి, స్థలం చూపించారని సర్పంచ్ గారు 20 సెంట్ల స్థలంలో మంచి భవనాన్ని నిర్మించి కావలసిన వస్తువులన్నీ ఏర్పాటు చేసి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాం. వారికి మంచి రిటర్న్స్ బాత్రూమ్స్, వంట చేయడానికి కానీ అన్ని విషయాల్లో ఆటలాడుకోవడానికి గ్రౌండ్స్ విషయం కానీ ప్రభుత్వం తరపున అన్ని విషయాల్లో కూడా బిడ్డలు సహకరించాలి. ప్రస్తుతం ఉన్న స్థలం ఆడుకోవడానికి కానీ దేనికి అనుకూలం లేని పరిస్థితుల్లో రోడ్డు వారుగా ఉందండి. ఈ విషయాలన్నీ సక్రమంగా చేసి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటే మాటలు ముగిస్తున్నానండి.